అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగ్యస్తునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఈ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తన రక్షించువారు లేకపోవడచే వైకుంఠముందున్న మహావిష్ణువు కడకు వెళ్లి, వాసుదేవా, జగన్నాథ, శరణాగత రక్షక, బిరుదాంకిత, రక్షింపుము, నీ భక్తులనైన అంబారీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధమును చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలమునందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకముల యందు భయపడకుందురా. నేను త్రికరణమునచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణము, శిష్ట రక్షణను గావింతును. నీవకారణముగా అంబారీషుని శపించితివి. నేను శత్రువకైనను మనోవాక్కలయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నా రూపముగానే జూతురు. అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబారీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల యందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను. నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడను నేనే. అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచుండెను, కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబారీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మసత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదిలెటుననినా నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపము ఎత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునుగకుండా పూర్వరూపమున నీ వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన
ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేయుతును. భూభారమును తగ్గించుటకు శత్రువులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని జంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడనగను, కలియుగమున బుద్ధుడగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడనను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరూ మట్టుబెట్టుదను. నీవు అంబారీషునకు శాపరూపము ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణ సమాప్తము. ఓం దామోదరాయ నమః. ఓం నమః శివాయ.